హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రోజు ఏం చేస్తానో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఏం చేస్తానంటే రోజు పొద్దున్నే లేస్తాను అన్నమాట 6 గంటలకి. రోజు 6 గంటలకు లేచి ముందుగా స్టవ్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ అంతా అన్నం కూర వండుకునే చెత్త ఉంటాయి కాబట్టి ముందుగా స్టవ్ క్లీన్ చేసుకుంటాను అన్నమాట. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి బాసనలన్నీ తీసుకెళ్ళి బయట వేసుకుంటాను. బయట వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా సెల్ఫ్లో ఇంకా అంటే స్టవ్ అన్నీ మళ్ళీ నీట్గా సర్దుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఇది చేయకపోతే నాకు అస్సలు మనసున పట్టది. అంత నీట్గా ఉంటేనే వంట చేసుకోబుద్ది అయితే, లేకపోతే అస్సలే చేసుకోబుద్ది కాదు. నాకు అదొక అలవాటు అన్నమాట. నాకు ముఖ్యంగా స్టవ్ అయితే రోజు నీట్గా క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాతనే పడుకుంటాను అన్నమాట. సో ఈరోజు అయితే వీడియో కోసం పొద్దున్నే క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇది ఇక డైలీ మన హౌస్ వైఫ్కి ఉండే పనే ఇదే అన్నమాట. ఫస్ట్ క్లీన్గా ఉండాలి అన్నమాట. కిచెన్ నీట్గా క్లీన్గా ఉంటేనే వంట చేయబుద్ధి అవుతుంది. సో నాకు కూడా అంతే అన్నమాట. నీట్గా క్లీన్గా ఉంటేనే వంట చేయబుద్ధి అవుతుంది, లేకపోతే వంట చేయను అన్నమాట నేను కూడా. ఇంకేంటిగా నైట్ ఉన్న బాసనలన్నీ బయట వేసుకొని తోమడమే అన్నమాట. ముందుగా అయితే వాటిని అన్నీ బయట వేసేసేసి సెల్ఫ్లు మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఉన్న బౌలన్నీ మంచిగా నీట్గా సదురుకొని పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు సెల్ఫ్లో అయితే ఖచ్చితంగా రోజు దులుపుకుంటాను అన్నమాట. డస్ట్ ఏమన్నా ఉంటాయని చెప్పేసి ఇలా చెత్తగా ఉండకుండా నీట్గా క్లీన్గా వేసుకొని ఉంచుకుంటాను అన్నమాట. సెల్ఫ్లో మాత్రం ఖచ్చితంగా పేపర్లు వేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే డస్ట్ ఉన్నా కూడా పేపర్లు తీసి దులుపుకుంటే డస్ట్ మొత్తం పోతుంది, అలాగే సెల్ఫ్లు కూడా నీట్గా కనిపిస్తాయి అని చెప్పేసి పేపర్ వేసుకొని పెట్టుకుంటాను అన్నమాట. మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేంటి, ఇలాంటి అలవాటు అందరు హౌస్ వైఫ్కి ఉంటుంది కదండి. నెలకి సరిపడా సామాన్ తెచ్చుకొని అవన్నీ ఈ సెల్ఫ్లో సర్దుకుంటాం అన్నమాట. సబ్బులు, సర్ఫులు, నూనె, చాయపత్తి అవన్నీ. ఇక ఇదంతా క్లీన్గా నీట్గా పెట్టేశాను. చూడండి, ఇది మా కిచెన్ అన్నమాట. నీట్గా క్లీన్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా వేసుకున్న బాసనలన్నీ తోమాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను బాసనలన్నీ తోమి నీట్గా శుభ్రంగా తోముకొని కడుక్కుంటాను అన్నమాట. ఇది ఇక డైలీ అందరు చేసే పని అన్నమాట. సోది అని మాత్రం అనుకోకూడదు, నేను డైలీ చేసే పనే మీకు చెప్తున్నాను. నేనైతే డైలీ పని చేస్తాను. మరి మీరేం పని చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా బాసనలన్నీ తోమడం అయిపోయింది, అలాగే కడుగుతున్నాను అన్నమాట. అన్నీ కడుక్కొని శుభ్రంగా కడుక్కొని ఎక్కడెక్కడ నీట్గా సర్దుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది. బాసనలన్నీ తోమడం అయిపోయింది. ఇప్పుడు మొత్తం నీట్గా ఉడవడం అన్నమాట. ఇంకా కిచెన్, హాల్, బెడ్ అన్నీ నీట్గా క్లీన్గా ఊడ్చుకుంటున్నాను. ఇది వరండా అన్నమాట. ముందు వరండా కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చుకొని వాటర్ అన్నీ చల్లుకొని మొత్తం గచ్చు మొత్తం నీట్గా కడుగుతాను అన్నమాట. అంటే ఇక రోజు కడుగుతుంటాను. గచ్చు మాత్రం శుభ్రంగా ఉడ్చుకొని నీట్గా కడుక్కొని ఉంచుకోవడమే మనం హౌస్ వైఫ్ వాళ్ళు చేసే పనిని. ఇక పిల్లల్ని పడుకోబెట్టడం, వాళ్ళకి తినబెట్టడము, హస్బెండ్ని ఆఫీస్కి పంపించడం, టిఫిన్ రెడీ చేయడం, ఇవే ఉంటాయి కదా మన హౌస్ వైఫ్కి. వేరే పని ఏముంటుంది? ఇక వాళ్ళని చూసుకోవడము, పిల్లలకి అన్నం తినిపించడం, హస్బెండ్ని ఆఫీస్కి పంపించడం, ఆ తర్వాత ఈ పనులన్నీ వేసుకోవడం. సో నేను కూడా అలాగే అన్నమాట, రోజు ఇలాంటి పనులు చేస్తాను. ఇప్పుడైతే ముందు గచ్చు మొత్తం కడుక్కొని పసుపు మొత్తం రాసుకొని ముగ్గు వేసుకొని కుంకుమ పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? అలాగే ఇప్పుడైతే ముగ్గు వేసుకున్నాను అన్నమాట. ఇది మా ఇంటి ముందు గచ్చు. రోజు ముగ్గు వేస్తాను నేను ఇలా నీట్గా కడుక్కొని. ఆ తర్వాత నేను చేసే పని ఏంటంటే పూజ, మంచిగా స్నానం చేసి పూజ చేసుకుంటాను. ఇది మా పూజ గది అన్నమాట. నీట్గా చదువుకొని పూజ చేసుకుంటాను. ఇప్పుడైతే స్టవ్కి
బొట్లు పెట్టుకొని స్టవ్ని కూడా కొంచెం నీట్గా పూజ చేసుకొని వంట చేయడం స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇలా నీట్గా సదురుకొని వంట స్టార్ట్ చేస్తున్నా. అన్నం పెట్టేస్తాను అన్నమాట. అన్నం అయితే ఉడుకుతున్నా. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.